तो नहीं छोड़ने वाले हैं उसको। अब ఏసీపీని మీరు ఏసీపీని కాపాడుతున్నాం అనుకుంటున్నారు ఒకటి, రెండోది ఇవాళ మేము వరంగల్కి వస్తుంటే వాళ్ళని కలవనీయకుండా చేయడం ఏంటి మమ్మల్ని? హౌ కమ్ దే आर नॉट अलाउड टू मीट अस? आपके पुलिस वाले आके डराते हैं, धमकाते हैं, ये कहां की रीत है? हमारे कार्यकर्ता हमसे मिलना है, हमारे लीडर हमसे मिल रहे हैं, आपको क्या तकलीफ है आपके पुलिस को? श्रीनिवास गौड़ बोल के जिसको बहुत ज्यादा मारा है उसको आज हाउस अरेस्ट कर दिया, ये क्या रीत है? क्या तानाशाही है? क्या चल रहा है? अंबरजीत सुनो, एक बात सुन लो, सत्ता बदलते रहता है, ఒక పార్టీ ఒక రోజు ఉంటుంది, ఇంకో పార్టీ ఇంకో రోజు ఉంటుంది. మీరు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పనిచేయాలి. ఆ శ్రీనివాస్ గౌడ్ అంటే ఆయన ఎందుకు అవసరం చేయాలి? మీరు చెక్ చేయండి. మీ వాళ్ళు, నేను మీ బాధ్యత, మీ తప్పు అంటలేను, కానీ మీ ఏసీపీలు, सीआईలు, एसआईలు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం మంచిది కాదు బ్రదర్. ఇది ఇక हमको भी जाना पड़ता है, एचआरसी जाना पड़ता है, हमको भी हंगामा करना पड़ता है. अगर ऐसे ही करेंगे आप, आपके लोगों को संभालो अंबर जी, ये ठीक बात नहीं है. संभल लो और एसीपी से भी बात करो, जास्ती नहीं करने को बोलो उसको. अरे आज मम्मल्ని కలవనీయకుండా చేయడం ఏంది? ఆయన అర్థం కాదు. ప్లీజ్ డూ చలో మీరుగో వాడే ఇంకోపోతారు. మనం చేయాల్సింది ఒకటే పని, ఇంకేం లేదు. బెదిరిస్తే బెదిరద్దు, గట్టిగా నిలబడాలి, దటాయించి నిలబడాలి, అంతే నా రిక్వెస్ట్. భయపడకుండ్రి, మీకు ఏం జరిగినా మేము వస్తాం. నేను అన్న కూడా మనం ఏం చెప్పినంటే ఎంజీఎం కాకపోతే ప్రైవేట్ గా తీసుకపో, మొత్తం హెచ్ఆర్సీకి తీసుకుపోదామని చెప్పిన. మీ అందరికీ పార్టీ, మీ తరఫున పార్టీ కొట్లాడుతాం. మీరు ఎవరు ఒక పైసా పెట్టే అవసరం లేదు, మీ ధర్మారెడ్డి సాబ్ కూడా ఏం పెట్టే అవసరం లేదు. పార్టీ నుంచి మేమే కొట్లాడతాం మీ తరఫున, మొత్తం ఢిల్లీ దాకా తీసుకుపోతాం. ఇచ్చిపెట్టాం. ఆల్రెడీ కరీంనగర్లో కేసులు పెడితే కోర్టుకు పోయినా దానిలో రిలీఫ్ వచ్చింది. మీకు కూడా వస్తుంది, కొద్దిగా ఓపిక ఉంటుంది, అంతే. భయపడదు, ధైర్యంగా ఉంటుంది, అంతే. అందరం కలిసి ఎక్కాలి రోడ్డు, అంతే. ఇంకేం లేదు. భయపడకూడదు అంతే. నేను ఏమంటున్నా అంటే బేజారు కాకుండా భయపడతాను. తమ్మి నువ్వు జాగ్రత్త. ఎందుకంటే మీ ఒక్కరికి జరిగింది 10 మందికి ధైర్యం ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీకు జరిగింది ఇంకోళ్ళకి జరగదు, మన వాళ్ళకంటే. సరే జరిగింది దురదృష్టము, కానీ మిగతా వాళ్ళకి జరగదంటే మరి మీకు న్యాయం జరగాలి. జై తెలంగాణ అన్నందుకు అంతే. అవును సార్, జై తెలంగాణ ఏమనలేదు సార్, అంతే అంతే సార్, ఏమనలేదు. జై తెలంగాణ అనడం అనే వాళ్ళు అన్నప్పుడు మేము బ్యాగులో ఉన్నాం సార్. ఈయన మార్కెట్ మాది సార్ వైసీపీ ఈయన ఒక డ్యూటీ సార్, చల్లా అభిమాని. ఆయన ఒక మాజీ మండల పార్టీ అధ్యక్షుడు, ఆయన మా గురపాటి, ఆయన వైసీపీ సార్, ఆయన గ్రామ పార్టీ అధ్యక్షుడు, ఈయన ఒక మాజీ పిలిచి, ఈయన డ్యూటీ లీడర్, ఈయన మాజీ మార్కెట్. ఎంత అని చెప్పుకున్నాను సార్, అంత ఘోరంగా సార్. ఏరి కోరి చల్లా ధర్మారెడ్డికి పిచ్చి అభిమానం, పార్టీ అంటే అభిమానం ఉన్నవాళ్ళను ఏరి కోరి చుట్టిరాడు సార్, చుట్టిలు వస్తానంట. రేపు మళ్ళీ మీకు బంపర్ ఆఫర్ వచ్చిందా మీకు? సార్ ఏం చేస్తారు సార్, ఇప్పుడు జాకెట్ కొట్టినాక తర్వాత నన్ను పిలిచారు. అంటే ఫస్ట్ ఒక్కొక్కరిని ఏరి కోరి 10 మందిని పిలిచారు. నీకు బంపర్ ఆఫర్ వచ్చిందిరా బాబు, నువ్వు రా అని చెప్పి తీసుకుపోతావు. ఎవరు చేసిన తర్వాత సార్ ఒక్కొక్క చిట్టి పట్టుకొస్తారు, తీసుకెళ్తా ఉంటారు వాళ్ళు. సార్ గతంలో కూడా ఒక 2 years నరకం అనుభవించిన సార్ ఆ ఏసీపీ చేయబట్టి, కిషోర్ చేయబట్టి 2 ఏళ్ళు నరకం అనుభవించిన సార్. పుస్తకాలపై నేను మాజీ సర్పంచ్, మాజీ ఎంపీ సార్. ఇప్పుడు కావాలని చెప్పి మొన్న పట్టుకోపోతారు సార్ మళ్ళీ. మీకు జరిగింది ఇంకోలో జరగద్దు. వీళ్ళనైతే ఇచ్చిపెట్టాం. ఎస్ఐ సస్పెండ్ అయిన మేము కూడా ఆగుతలేము, ఎవరిని ఇచ్చిపెట్టాము, ఏసీపీని ఇచ్చిపెట్టాము, పోలీసు వాళ్ళని కూడా న్యాయస్థానం పోతాము, ఇంకొక ఇచ్చిపోతాం, ఇచ్చిపెట్టాము. మీరు దయచేసి నేను కోరేది ఏంటంటే ఇట్లాంటి జరిగినప్పుడు మాకు ఒక్క మాట అయితే మేమే ఊరుకొస్తాం అందరం. దయాకరణ కానీ మేము కానీ ఏమున్నదిగా పని. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం మనం. ఇదివరకంటే ప్రభుత్వం నడిపేది ఇంకోటి, ఇప్పుడు ఏం లేదు, మిమ్మల్ని కాపాడుకుంటే మా పని. కాబట్టి ఎక్కడైనా సరే ఒక్క ఫోన్ కాల్తో వస్తుంది. ఇది మా మాట.